కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అన్ని సర్వేలు, మేయరు అందరు కలిసి ఎక్కువ ఒపీనియన్ తీసుకొని సరి అయిన అభ్యర్థి ఎవరని ఆలోచన చేసిన తర్వాత గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో నవీన్ యాదవ్ను నిలబెట్టడం జరిగింది. దీనికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక్కటి తప్పితే అన్ని చేశాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేస్తున్నాం. మంచి అభ్యర్థిని ఇచ్చినాం. ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి ఏ విధంగానైతే ఒక ఈ ఏరియాలో ఏది పేరు తెచ్చుకున్నట్టుగా వారి అనుచరులు కూడా పి జనార్దన్ రెడ్డి అనుచరుల సాయము, వాళ్ళ కుటుంబ సభ్యుల సాయము, ఎవరో ఒకరు వ్యతిరేకం చేయరు, కానీ 90% పి జనార్దన్ రెడ్డితో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా ఎంతమంది నిలబడ్డా ఇవాళ నేను చూసిన 50 దానికి వచ్చినాయి నామినేషన్స్. ఎవరు పడితే వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు. ప్రజాస్వామ్యం కదండి, ఎవడనే వేయొచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది నవీన్ యాదవ్. సో 22 నెలలకెళ్ళి కాంగ్రెస్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను అంటున్నా, ఈ మాట అడుగుతో నాకు తెలుసు. అభివృద్ధి లేకపోతే ఇవాళ ప్రజలు ఇవాళ సన్న బియ్యం ఇస్తే ఇక మా పక్కకున్నారు చూడు, ఫ్రీ బస్సు, మా అక్కలు, మా పెద్దమ్మలు ప్రతిసారి ఊరికి పోతున్నారు. ఇవాళ పోతున్నారు 2 రోజులు ఏడుకోయి వచ్చినంటే బిడ్డ దగ్గరికి పోయి వచ్చిన, ఎందుకంటే ఫ్రీ బస్ అయింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా 200 మెగావాట్ ఏదైతే కరెంటు దోపట్టు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇచ్చినాం. ఆల్మోస్ట్ నేను రైతులకు రుణమాఫీ చేసినాం. ఇక మాటికి అపోజిషన్ ఒకటి ఏం చేయలేదు. ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇంటింటికి పోదాం, వాళ్ళని రమ్మను, నేను వస్తా, చేసింది చెప్తే ఒకటి కాలే. మా మహిళలకు 2500 ఇవ్వాలి, గదొక్కటే, అది కూడా పూర్తి చేస్తాం ఈ ఎలక్షన్ అయిపోయినాక. కానీ మీ ద్వారా చెప్తున్నా, థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఆల్ ప్రెస్ పీపుల్, థ్యాంక్ యూ టు ఎవ్రీబడి.